నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై నమోదైన కేసుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిపైన చర్చించాలని కోరింది. ఉత్తర భారతంలో కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు. ఉభయ సభల సభా వ్యవహారాల సంఘాల్లో నిర్ణయం మేరకు ఆయా అంశాలపై చర్చలు జరుగుతాయని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు వివరించింది. రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాలపై ఆయా పార్టీలకు సమాచారం ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజయవాడ వరదల నేపథ్యంలో విపత్తు నిర్వహణ అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలుగుదేశం లోక్ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్న విధానంపైన పార్లమెంట్లో చర్చించి కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరి అభిప్రాయాలు సేకరించాలని కోరినట్లు వివరించారు. ముస్లిం మైనార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించినట్లు వెల్లడించారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుపై చర్చించాలని కోరారని, నదుల అనుసంధానంపైన చర్చ జరగాలని కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విభజన హామీల మేరకు చమురు శుద్ధి కర్మాగారం, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు సహా ఓడరేవు కూడా ఏపీకి ఇవ్వాలని కోరినట్లు జనసేన పక్షనేత బాలశౌరి చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా ప్రజలు కోరుకుంటున్న రీతిలో నిర్మాణం జరగాలని, కౌలు రైతులకు మేలు కలిగేలా, నష్టపరిహారం కౌలు రైతులకే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో అత్యంత కీలకమైన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. జాయింట్ లేదా ఒకే సంస్థ టెండర్ వేసేందుకు అవకాశం కల్పించింది. టెండర్ల దాఖలకు డిసెంబర్ 27 వరకు గడువు ఇచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం 11 అంతస్తుల భవనం నిర్మించాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఇందులో పార్కింగ్ కోసం 2 సెల్లార్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. 149.16 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని ప్రతిపాదించిన రైల్వే శాఖ 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం ఏపీ సర్కార్ 53 ఎకరాలపైనే భూమి కేటాయించింది. గతంలోనే భూమి అప్పగించాలని రైల్వే శాఖ కోరినా వైసీపీ ప్రభుత్వం సహకరించనందున రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో డోర్ లాక్ ఉన్నవారు సహా వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై ఆయన సమీక్ష నిర్వహించారు. సర్వే చివరి దశకు చేరుకుందని, డేటా ఎంట్రీ దశ చాలా కీలకమైందని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని భట్టి అధికారులను ఆదేశించారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆయా ఇళ్ల వారికి ఫోన్ చేసి సర్వేపై అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లిన వారి వివరాలు జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. నవంబర్ 29న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న మొదలైన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాలను కుదిపేసిందన్నారు. అందరినీ ఒప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పే విధంగా ఆ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 26న సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. దీక్షా దివాస్ విజయవంతం చేసేందుకు ఆయా జిల్లాలకు సీనియర్ నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించినట్టు తెలిపారు. నవంబర్ 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిమ్స్ ఆసుపత్రిలో అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లికి నివాళులర్పిస్తామని వెల్లడించారు. ప్రముఖ హాస్య నటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి వెంటనే పనులను ఆపివేయాలని సూచించారు. రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 345లోని ఫామ్ హౌస్ లో నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించనందున మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అనుమతులు పొందని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో తన మనసులోని మాటలను పంచుకున్న ప్రధాని వికసిత్ భారత్ సంకల్పంలో యువత పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జనవరి 11, 12 తేదీల్లో భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాలతో అనుసంధానించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సమాజంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ పాత్రను ప్రశంసించిన మోదీ ఎన్సీసీతో క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పిచ్చుకల పాత్రను వివరించిన మోదీ పట్టణీకరణ కారణంగా నేటితరం పిచ్చుకలను టీవీల్లో మాత్రమే చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంఖ్యను పెంచేందుకు చెన్నై కుడుగల్ ట్రస్ట్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించిన మోదీ డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై వృద్ధులకు అవగాహన కల్పిస్తున్న యువకుణ్ణి మోదీ అభినందించారు.